తీసుకుని పోగలరు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అందరూ ఒకసారి రండి, అందరూ కలిసి మాట్లాడుకొని పోదామంటే కాదు, అది ఏర్పాటు చేయడానికి కొంత ఖర్చు ఉంటుంది. ఆ యొక్క రుచిలు 4 ఇల్లు ఉండడం కాదు, ఎక్కువ మంది సభ్యులను ఇంటికి ఆకర్షించి మనం ధర్మాన స్థాయిలో మానవతా విలువల్ని ఇంటింటికి పంచినట్టుగా ఉంటుందన్న భావనతో మనం కూడా ఇంకోధికంగా ఎస్ ఐ కాంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ పర్పస్ అనుకునే విధంగా చేయడం కోసమే ఈ సభ్యత్వ రుసు. కేవలం 1.5 రూపాయలంటే మనం ఒకసారి టీ తాగితే, ఆర్డినరీ టీ తాగితే 15 రూపాయలు ఖర్చు అయ్యే ఉన్నవాళ్ళు ఇంకా సభ్యులుగా చేరలేదు అని నేను మాట్లాడాను. మీరే ఆలస్యం చేస్తే ఎట్లా? సమయం ఉంది ఈ నెల 31 వరకు. సో సభ్యులుగా మనం కొనసాగాలి, నిరంతరంగా సభ్యులుగా కొనసాగాలి. కోశాధికారిగా చంద్రశేఖర్, డైరెక్టర్గా ద్వార రాఘవాన్ రెడ్డి, గారు పిజే గజేంద్ర, జయసింహ, వీరందరి చేత ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాలో భావిస్తారు చైర్మన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా, లోకల్ వాళ్ళంతా కూడా అటువంటి వాళ్ళని ఎంపిక చేస్తారు. అది ప్రతి సంవత్సరము కార్యవర్గం మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం వాళ్ళు రేపు సంవత్సరం ఉంటారు. అది ఎందుకంటే అటువంటి కార్యవర్గాన్ని ఏర్పరచుకోవడానికి ఏదైతే మనము త్రికరణ శుద్ధిగా, అంటే మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే చేస్తామో, ఏదైతే చెప్తామో ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండడానికి గాను మనం ఈ ప్రమాణం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రమాణానికి ఉన్నటువంటి విశిష్టత అటువంటిది. నేను ఇప్పుడు చెప్తాను, మీరు ఆ విధంగా పలకండి. మీ చేతిని కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం సెకండ్ లైన్ నిలబడండి. రమణమ్మ గారు, రవి ఓకే సార్. శిశువుకి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇప్పుడు కమ్మ సేవా సంఘం తరఫున సార్ గారికి శాలువ మరియు సన్మానం చేస్తున్నారు. అందరికీ ప్రత్యేకంగా రామ్మోహన్ నాయుడు సార్, వినయ్ చౌదరి గారికి,
మరియు అలాగే మేడం విజయ మేడం కూడా ఈ సమావేశ కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులందరూ తప్పక మానవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీ శంకరనాయుడు సార్ గారిని డోలా పెద్దిరెడ్డి సార్ గారు సన్మానం చేయబోతున్నారు. ఏం చేస్తున్నావు అని చెప్పి ఆ విషయాలు తెలుసుకోవడంతో పాటు మానవతా సంస్థ నిజంగా ఏం చేస్తుంది అనేటువంటి దాన్ని మన మనసులో ఏర్పాటు చేస్తుంది. చాలామంది మా సుబ్బారెడ్డి అన్నట్లు ఏదో మానవతా సంస్థ అంటే బాడీ ఫిజర్లు ఇస్తుంది, లేదంటే శాంతిరాధాలు ఇస్తుంది, ఈ కార్యక్రమం తప్ప ఏమి ఉండవు అనేటువంటి అపోహ ఉంది. మానవతా సంస్థ దానికంటే కూడా అది చేస్తున్నది ఒక భాగము. వాటికంటే కూడా ఎక్కువ భాగం విలువలకే ప్రాధాన్యత ఇస్తుంది. విలువలు కలిగినటువంటి వ్యక్తులే ఇందులో పనిచేస్తారు. విలువలు లేని వాడు ఇందులో ఉండేదానికి అవకాశం ఉండదు. అసలు విలువలు లేకుండా ఏదైనా చేస్తాను, నా ఇష్టానుసారం చేస్తానంటే మాత్రం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మానవ సంస్థ ఒప్పుకోదు. విలువలతోనే ఉండాలి. ఒకవేళ విలువలు లేకపోతే విలువలు తెచ్చుకోవాలి, విలువల ప్రకారంగా నడుచుకోవాలి. అంతటి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి సంస్థ మానవ సంస్థ. అందుకే మొట్టమొదటిసారిగా 108 మంది సభ్యులతో స్టార్ట్ అయినటువంటి ఈ సంస్థ 2004లో ఏర్పడినప్పుడు అది ఈరోజు దాదాపు 80,000 మంది సభ్యులతో కొనసాగుతుంది. ఒక్క యూనిట్తో స్టార్ట్ అయినటువంటి ఈరోజు 140 యూనిట్లు ఉన్నాయి మొత్తం 13 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాలో. దానికి కారణం ఏంటి? చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల మనసులోకి వెళ్తున్నాయి. ఈ కార్యక్రమాలు అనేటువంటి లేకపోతే, వాళ్ళు చేసే కార్యక్రమాలు మనం వినియోగించుకోకపోతే మనం ఏమైనా లోపాన్ని కోరుకున్నటువంటి వాళ్ళం అవుతామేమో అన్నటువంటి భావన ప్రజలకు వస్తా ఉంది. పూర్తిగా తిరస్కరించాను, కానీ మిత్రులకు కూడా నువ్వు చేపట్టి నువ్వు ఆ పని చేస్తావు, ఖచ్చితంగా చేయగలవు అనేటువంటి నమ్మకం కల్పించారు. ఖచ్చితంగా నా వంతుగా నేను కృషి చేసి సంస్థను అభివృద్ధి చేస్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి గోపి సార్ గారు చెప్పారు, ఈరోజు విలువలు అనేవి చాలా కోల్పోయినాయని. అది వాస్తవం. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులలో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను తిరస్కరించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాటికి మాకు 15 సంవత్సరాల క్రితమే పూర్వపు స్టేట్ బ్యాంకు సార్ అయినటువంటి శేఖర్ సార్ గారు, జయచంద్ర రెడ్డి సార్ గారు పాఠశాలలోకి వచ్చి నైతిక విలువల గురించి పాఠశాలలో విద్యార్థులకు చెప్పడం జరిగింది. తర్వాత మనోహర్ గుప్తా సార్ గారు ఓం శాంతి కార్యక్రమం కూడా పాఠశాలలో విద్యార్థులకు విలువలు అనేవి చాలా ఇంపార్టెంట్, నైతిక విలువలు కోల్పోతున్నారు అని ప్రతి సంవత్సరం కూడా పాఠశాలకు వారి తరఫున ఇచ్చేసి ఆ